ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో పులిహార, ఫ్రైడ్ రైస్ ఎలానండి అప్పుడప్పుడు ఇలాంటి రైస్ రెసిపీస్ వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అయితే పిల్లలకి చాలా మంచిదనమాట. సో ఏంటి అంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న పిల్లలకి ఇలా వాము రైస్ చేసి పెడితే హెల్త్‌కి కూడా చాలా మంచిది. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే మనం అన్నం తీసుకొని దాన్ని ఎక్కడ ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, వాము, సాయమినపప్పు వేసుకొని అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వాము కూడా వేసుకోవాలి. సో వాము వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్‌కి అలా ఏంటంటే ఇది మంచి ఫ్లేవర్ బయటకొస్తుంది కదా! అప్పుడైతే కొంచెం చిన్నుల్లిపాయలు దంచి వేసుకోండి. సో అవి కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఎండుమిర్చి వేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చేనండి కారం. మనకి ఎటువంటి బయట నుంచి వేరే కారం లైక్ మిరియాల పొడి కానీ, కారం కానీ అలాంటివి ఏమి యాడ్ చేసుకోము. మీకు ఇంకొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం మీరు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న రైస్‌ని అయితే ఏసేసుకొని కలుపుకొని మనకి రైస్‌లోంచి మనకి వేడి బయటకొస్తుంది కదా! పొగ. సో అప్పుడైతే కట్టేసుకొని ఇంక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో లెఫ్ట్ ఓవర్ రైస్‌తో కాకపోయినా వేడి వేడి అన్నంతో మీకు చేసుకోవాలనిపించినా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండిద్ది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్